హలో గైస్, వెల్కమ్ టు ద అనదర్ యానిమే అప్డేట్ వీడియో. రీసెంట్గా చాలా మంచి యానిమే అప్డేట్స్ అయితే చాలా వచ్చాయి. వాటన్నిటిని ఈ వీడియోలో అయితే కవర్ చేసాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్లో ఫస్ట్ కంపారిజన్ వీడియో అయిన గోకు వర్సెస్ సైతామా వీడియో అయితే అప్లోడ్ చేశాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. వీడియో లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అప్డేట్ విషయానికి వెళ్తే వటారే కూన్స్ ఈజ్ అబౌట్ టు కొలాప్స్ అనే యానిమీ ప్రజెంట్ అయితే సోనీ లివ్లో క్రంచ్రోల్ బ్లాక్లో అయితే తెలుగు, తమిళ్, హిందీ డబ్స్లో అయితే రిలీజ్ అయింది. మీలో ఎవరికైనా ఈ యానిమే చూడాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి చెక్ చేయండి. సోనీ లివ్ ఓటీటీలో అయితే అవైలబుల్గా ఉంది. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్తే ట్రైగన్ యానిమీ కూడా సోనీ లివ్లో తెలుగు, తమిళ్, హిందీ డబ్స్లో అయితే రిలీజ్ అయింది. ఇదివరకే క్రంచ్రోల్లోనే ఈ యానిమీ తెలుగు డబ్లో అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు క్రంచ్రోల్ డబ్బింగ్తోనే సోనీ లివ్లో కూడా రిలీజ్ అయింది. మీరు ఇంతకు ముందుగానే ఈ యానిమీ చూడనట్లయితే సోనీ లివ్లోను అండ్ అలాగే క్రంచ్రోల్లో కూడా అవైలబుల్గా ఉంది. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వెళ్తే హైక్యూ సీజన్ 4 కూడా తెలుగు, తమిళ్, హిందీ డబ్లో అయితే సోనీ లివ్లో క్రంచ్రోల్ బ్లాక్లో అయితే రిలీజ్ అయింది. మీలో చాలామంది ఈ యానిమే యొక్క తెలుగు డబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ విషయానికి వెళ్తే షీల్డ్ హీరో సీజన్ 3 అండ్ సీజన్ 4 రెండూ కూడా ప్రజెంట్ అయితే తెలుగు, తమిళ్, హిందీ డబ్స్లో సోనీ లివ్లో అయితే రిలీజ్ అయ్యాయి. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ విషయానికి వెళ్తే మోస్ట్ పాపులర్ యానిమే అయిన ఫుల్ మెటల్ ఆల్కమిస్ట్ బ్రదర్హుడ్ యానిమీలో ఫస్ట్ 12 ఎపిసోడ్స్ అయితే తెలుగు, తమిళ్, హిందీ డబ్స్లో అయితే సోనీ లివ్లో క్రంచ్రోల్ బ్లాక్లో అయితే రిలీజ్ అయ్యాయి. దీని రివ్యూ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న యానిమేస్ అన్నిటికి కూడా డబ్బింగ్ చెప్పించింది క్రంచ్రోలే. కానీ ఈ యానిమేస్ అన్నీ కూడా తెలుగు డబ్లో క్రంచ్రోల్ అయితే అవైలబుల్గా లేవు. ఇవన్నీ సోనీ లివ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు గాన తెలుగు డబ్లో ఈ యానిమేషన్ చూడాలనుకుంటే సోనీ లివ్లోనే చూడాలి. క్రంచ్రోల్ అయితే మీరు చూడడానికి లేదు. ఇక నెక్స్ట్ విషయానికి వెళ్తే మ్యూష్ ఇండియా వాళ్ళు మరో పాపులర్ యానిమీని అయితే తెలుగు డబ్లో తీసుకొచ్చారు. అదే క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ సీజన్ 1. ప్రజెంట్ అయితే మ్యూష్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో సీజన్ 1లో ఫస్ట్ ఎపిసోడ్ అయితే తెలుగు డబ్లో రిలీజ్ అయింది. డైలీ ఒక ఎపిసోడ్ అయితే నైట్ 10 PM తెలుగు డబ్లో అయితే రిలీజ్ అవుతుంది. కాబట్టి యూట్యూబ్ ఛానల్లో ఈ యానిమీకి బాగా సపోర్ట్ చేయండి. యానిమీ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ విషయానికి వెళ్తే టామ్ రైడర్ అనే యానిమీ త్వరలో తెలుగు డబ్లో అయితే రాబోతుంది. మోస్ట్లీ ఈ జూలై మంత్లో లేకపోతే ఆగస్టులో అయితే రావచ్చు. ఇంకా రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. రాగానే మన ఛానల్లో అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే స్మోకింగ్ బిహైండ్ ద సూపర్ మార్కెట్ విత్ యూ అనే యానిమే కూడా ఈ జూలై మంత్లోనే తెలుగు డబ్లో అయితే రాబోతుంది. దీని రిలీజ్ డేట్ కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. రాగానే చెప్తాను. నెక్స్ట్ విషయానికి వెళ్తే ట్రాప్ డేటింగ్ సిమ్ సీజన్ 2 కూడా ఈ జూలై మంత్లోనే తెలుగు డబ్లో అయితే రాబోతుంది. దీని రిలీజ్ డేట్ కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నెక్స్ట్ యు అండ్ ఐ ఆర్ పోలార్ ఆపోజిట్ సీజన్ 2, క్లేవ్స్ సీజన్ 2 అండ్ అలాగే హనాకెమి సీజన్ 2 యానిమేస్ కూడా ఈ జూలై మంత్లోనే తెలుగు డబ్లో అయితే రాబోతున్నాయి. ఈ సీక్వెల్ యానిమేస్ రిలీజ్ డేట్స్ కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. రాగానే వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ విషయానికి వెళ్తే వన్ పీస్ ఎల్బా ఫార్క్ అయితే ఈ జూలై మంత్లోనే తెలుగు డబ్లో క్రంచ్రోల్ అయితే రిలీజ్ అవబోతుంది. దీనికోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఈ తెలుగు డబ్ అన్న బాగుండేటట్టు క్రంచ్రోల్ చేస్తే అదే చాలా బాగుంటుంది. సో ఇంత వెయిట్ చేయించి తెలుగు డబ్ చేపిస్తున్నారు కాబట్టి డబ్బింగ్ అనేది బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో వెయిట్ చేసి చూద్దాం. నెక్స్ట్ టోక్యో గోల్ సీజన్ 1 తెలుగు డబ్ అనేది జూలై 22న అన్ని ఎపిసోడ్లు ఒకేసారి క్రంచ్రోల్లో లేదా సోనీ లివ్లో అయితే రిలీజ్ అవబోతున్నాయి. ఈ రెండిట్లో ఏ దాంట్లో వస్తున్నదని ఖచ్చితంగా చెప్పలేను. సో ఏ దాంట్లో అయినా రావచ్చు. నెక్స్ట్ విషయానికి వెళ్తే ఆర్ఫ్రేటా సీజన్ 1 తెలుగు డబ్ అనేది సోనీ లివ్లో జూన్ 24న అయితే రిలీజ్ అవబోతుంది. నాకు తెలిసి ఆల్రెడీ క్రంచ్రోల్ అయితే సీజన్ 1 అనేది తెలుగు డబ్లో ఉందనుకుంటున్నాను. ఉందే లేదో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. అండ్ అలాగే సీజన్ 2 కూడా జూలై 15న అయితే అన్ని ఎపిసోడ్లు ఒకేసారి సోనీ లివ్లోనే తెలుగులో అయితే రిలీజ్ అవబోతున్నాయి. లేదా క్రంచ్రోల్లో కూడా రిలీజ్ అవ్వచ్చు. ఖచ్చితంగా చెప్పలేము ఈ రెండిట్లు లేదని. అలాగే సీజన్ 3 కూడా ఆగస్ట్ 5న తెలుగు డబ్లో అయితే రిలీజ్ అవబోతుంది. ఒకేసారి అన్ని ఎపిసోడ్లు కూడా రిలీజ్ అవబోతున్నాయి. చూసి ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ విషయానికి వెళ్తే రీసెంట్గా క్రంచ్రోల్లో వన్ పీస్ ఈస్ట్ బ్లూ సాగా అన్ని ఎపిసోడ్లు కూడా రిలీజ్ అయ్యాయి. ఇది వరకు ఏ ఓటీటీలోనూ ఇవైతే అవైలబుల్గా లేవు. ఇప్పుడైతే క్రంచ్రోల్లో సీజన్ 1 మొత్తం అయితే తెలుగులో లేవు, ఇంగ్లీష్ డబ్లో అయితే ఉన్నాయి. త్వరలో తెలుగు డబ్ను కూడా యాడ్ చేయొచ్చు. అండ్ అలాగే డ్రాగన్ బాల్ సీజన్ 1, డ్రాగన్ బాల్ జీటీ, డ్రాగన్ బాల్ జీ ఈ మూడు కూడా క్రంచ్రోల్లో రిలీజ్ అయ్యాయి. తెలుగులో కాదు, ఇంగ్లీష్లోనే. ఇంతవరకు ఇవి ఏ ఓటీటీలోనూ మన ఇండియాలో అయితే అవైలబుల్గా లేవు.
సో ఇప్పుడు క్రంచరోల్ అయితే వీటిని మన ఇండియాకి అయితే తీసుకొచ్చింది. వీటన్నిటికీ ఆల్రెడీ తెలుగు డబ్ అయితే ఉంది, బట్ ఏ ఓటీటీలోనూ లేవు. త్వరలో క్రంచరోల్ అయితే వీటి యొక్క తెలుగు ఆడియోని అయితే యాడ్ చేయొచ్చు. సో వెయిట్ చేసి చూద్దాం. నెక్స్ట్ విషయానికి వెళ్తే డోరేమాన్ క్యాజిల్ ఆఫ్ ద అండర్ సీ డెవిల్ మూవీ అనేది మన ఇండియన్ థియేటర్స్లో అక్టోబర్లో అయితే రిలీజ్ అవబోతుంది. మోస్ట్లీ తెలుగులో కూడా వస్తుంది. సో ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న థియేటర్లో ఈ మూవీని కానీ ఇస్తే తప్పకుండా వెళ్ళి చూడండి. డోరేమాన్ ఫ్యాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ విషయానికి వెళ్తే అటాక్ ఆన్ టైటన్ న్యూ తెలుగు డబ్ అయితే రాబోతుంది. దీన్ని క్రంచరోల్ అయితే తీసుకురాబోతుంది అనమాట. ఇదివరకే మనకి అటాక్ ఆన్ టైటన్ అనేది యానిమే టైమ్స్లోను అలాగే మ్యూస్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో అయితే 2 తెలుగు డబ్ వర్షన్స్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పుడైతే క్రంచరోల్ వాళ్ళు కూడా తెలుగు డబ్లో అటాక్ ఆన్ టైటన్ అయితే తీసుకురాబోతున్నారు. సో రిలీజ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, రాగానే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ విషయానికి వెళ్తే రీజూర్ యానిమే కూడా త్వరలోనే తెలుగు డబ్లో క్రంచరోల్ అయితే రిలీజ్ అవబోతుంది. ఇది వాళ్ళే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు, ఇంకా రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. నెక్స్ట్ విషయానికి వెళ్తే మోబ్ సైకో 100 అనే యానిమే కూడా త్వరలోనే తెలుగు డబ్లో అయితే రాబోతుంది. మోస్ట్లీ ఇది క్రంచరోల్లో కానీ లేదా మ్యూస్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో కానీ రావచ్చు, కానీ ఖచ్చితంగా ఏ దాంట్లో వస్తుందని అయితే మనం చెప్పలేం. ఇంకా ఓటీటీ అయితే కన్ఫర్మ్ కాలేదు, అందుకే ఈ యానిమే ఇంకా రాలేదు. సో ఇవి గైస్ ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన యానిమే అప్డేట్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి యానిమే అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో త్వరలోనే కలుద్దాం. సీ యూ లేటర్.